హాయ్ ఎవ్రీవన్. గారెల పిండి ఎలా చేసుకుంటామో అలానే అందులో కొంచెం రాగి పిండి కలుపుకొని వేసుకుంటే చాలా బాగా వచ్చాయి. క్రిస్పీగా, ఆయిల్ లేకుండా చాలా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మినప్పప్పు 1 కప్ తీసుకుని నైట్ మొత్తం సోక్ చేసుకున్నాను. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఆనియన్స్ కట్ చేసుకొని, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల రాగిపిండి కలుపుకున్నాను. ఇందులో కార్న్ఫ్లోర్, బియ్యపిండి ఇంకేం వేయలేదండి. సోడా కూడా వేయలేదు. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. నూనె కూడా అసలు పీల్చలేదు. దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూసారా, అసలు ఆయిల్ పీల్చుకోలేదు. చాలా క్విక్గా, హెల్దీగా వడలు విత్ రాగిపిండి. ఇందులో మినప్పిండి, రాగిపిండి, ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు తప్ప ఇందులో సోడా, కార్న్ఫ్లోర్, బియ్యపిండి ఇవేమీ నేను వేయలేదు. బట్ చాలా క్రిస్పీగా, ఆయిల్ పీల్చకుండా చాలా చాలా బాగా వచ్చాయి. మీకు రాగిపిండి విత్ గారెలు రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.